రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయం నుంచి 4 వచనాలు చదువుకున్నాం. ఇందులో దావీదు మహారాజు బహువృద్ధుడు కాగా అన్నాడు. బహువృద్ధుడు కాగా అంటే బాగా ముసలివాడైపోయాడు. ఎన్ని సంవత్సరాలు అతనికి అప్పటికి బాగా ముసలివాడు అవటానికి? అప్పట్లో బాగానే బతికారు. 150 సంవత్సరాలు, మోసే 120 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఈ రాజులు మనం ఈ 1వ అధ్యాయానికి వచ్చరికి రాజైన దావీదు బహువృద్ధుడు కాగా అంటే లెక్కలు వేసుకుంటూ వచ్చే ఇతనికి 70 సంవత్సరాలే. ఈ 70 సంవత్సరాలకే బహువృద్ధుడు అన్నారు. ఈ 70 సంవత్సరాలు మనకి ఎలా లెక్క వచ్చినాయి అంటే 30 ఏళ్ళ రాజుగా ప్రారంభించాడు. దావీదు ఇశ్రాయేలుని పరిపాలించినప్పుడు 30 సంవత్సరములు అని ఉంది. ఆ తర్వాత 40 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఈ 1వ రాజులు 1వ అధ్యాయంలో ఇతను ఇంకా రాజుగానే ఉన్నాడు, ఇంకా అయిపోలేదు. సొలొమోను ఇంకా రాజుగా ఎక్కలేదు. కాబట్టి ఇతనికి 70 సంవత్సరాలే. కానీ 70 సంవత్సరాలకు ఏమైపోయాడు? బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండను. అంటే చలి పుట్టేస్తుంది, వేడి కలగట్లా. ఇప్పుడు మనం మామూలుగా టెంపరేచర్ చూసినా 98 ఉంటుంది మనకి, అవునా? జ్వరం తగిలితే 102, 100, 101 అలా ఉండిద్ది. 98 కనీసం ఉంటది. అంటే ఇప్పుడు అతనికి అది కూడా లేదనుకుంటా. చచ్చిపోయే ముందు మనుషులు చల్లబడుతుంటే అరికాళ్ళు రుద్దుతారు వెచ్చదనం కోసం. అయితే ఈయన మరి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉంది. కాబట్టి వారు ఇక ఏం చేశారంటే, మా ఏలిన వాడవు రాజునకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదకుట మంచిది. రాజుకు తగిన చిన్నదంట. రాజుకు తగిన చిన్నదంటే ఇప్పుడు రాజుకు 70 సంవత్సరాలు అనుకో, ఆమె తగిన చిన్నది 60 సంవత్సరాలలో ఉండాలి. 60 సంవత్సరాలు ఉండాలి. మరి వీళ్ళేమో తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె మళ్ళీ ఏం చేయాలంట? ఆమె రాజైన నీ సముఖమందుండి, ఒకటే ఫస్ట్ పాయింట్ ఏంటి? నీ సముఖమందుండి. రెండవది నిన్ను ఆదరించి. మూడవది నీకు వెట్ట కలుగుటకు నీ కౌగుటిలో పండుకొనని చెప్పి అన్నాడు. ఇన్ని పనులు చేయాలంట. ఒకటి సముఖమందు అంటే ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డేవిడ్, ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సన్నిధిలో అని సైలెంట్ లో పెట్టాలి ఫోన్లో. సముఖమందు అంటే దగ్గరే. ఇంకొకటి ఏం చేయాలంటే ఆదరించాలట. ఒక చిన్న పిల్ల 70 సంవత్సరాలు ఆయన ఆదరించిద్దా? బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనంటే ఒకని తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని దేవుడు చెప్పాడు. అంటే తల్లి ఆదరించాలి పిల్లల్ని. అంతేగాని పిల్లడు వచ్చి తల్లిని ఆదరించడం ఎట కుదిరిద్ది? కుదిరిన ఆదరణ దొరుకుద్దా? కానీ ఈ అమ్మాయి ఏం చేయాలంటే నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగుటిలో పండుకొని అని చెప్పి ఇజ్రాయెల్ దేశపు దిక్కులలో అన్నిటిలో తిరిగి ఎక్కడ తిరగాలంట? దేశం మొత్తం, ఇజ్రాయెల్ దేశం మొత్తం తిరగాలంట. ఎన్ని దిక్కులు? అన్ని దిక్కులు, 4 దిక్కులు తిరగాలంట. తిరిగితే గాని ఆయనకు తగిన చక్కని దొరికిద్దేమో. మరి చిన్నదాన్ని వెతికి అభిషేకు అను షూనేమీరాలని చూచి రాజు నొద్దకు తీసుకొని వచ్చాను. ఈయన పేరు అభిషగు. ఈయన చిన్నది, ఇంకోటి చక్కనిది అని కూడా ఉందిగా. దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి, అంటే ఆ చిన్నది ఎలా ఉందంట? చక్కగా ఉందంట. నేను ఇదివరకు కూడా చెప్పాను. ఇప్పుడు మన బుధవారం బైబిల్ స్టడీలో ఏమని చెప్పానంటే, బైబిల్ పరిభాషలో చక్కనిది అనంటే అది బాహ్య రూపమే కాదు, అంతరంగ రూపంలో కూడా చక్కనిది అయి ఉండాలి. ఉంటేనే అక్కడ రాస్తారు అని చెప్పాను. ఎందుకంటే దేవుడు పై రూపములు లక్ష్య పెట్టాడు. సో కాబట్టి చక్కనిది తీసుకొని రమ్మన్నారు.
ఈయన షూనేమీరాలంట. షూనేమీరాలని మనం ఇదివరకే అసలు వీళ్ళు ఎవరంటే యెహోషువ గ్రంథము 19వ అధ్యాయంలో ఇస్సాకారు గోత్రీకులు. ఇస్సాకారు అంటే ఎవరంటే యాకోబుకు 12 మంది శిష్యులలో 12 మంది కుమారుల్లో రూషిలేయు, దానాగా, ఈజేబే అనే వాళ్ళలో ఇస్సాకారు అనే అతను ఒక ఆయన ఉన్నాడు. ఆ గోత్రం వారికి షూనేమి పట్టణం అప్పచెప్పారంట. ఆ గోత్రం వారికి షూనేమి పట్టణం అప్పచెప్పారు. 19:17. యెహోషువ పట్టణాలను పంచి పెడతా ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంలో పట్టణాలు పంచి పెడతా ఉన్నాడు 12 మందికి. ఇదిగో నీ ఏరియా ఇది, నీ ఏరియా ఇది, నీ ఏరియా ఇది అని చెప్పి ఆయన పంచి పెడతా ఉంటే ఈ షూనేము పట్టణం ఇస్సాకారుకు వచ్చింది. అంటే ఇప్పుడు ఇస్సాకారు గోత్రీకురాలు అన్నమాట. ఇస్సాకారు సంతానం యాకోబు కుమారుడు ఇస్సాకు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు సంతానంలో ఇస్సాకారు కుమారుడికి ఈ షూనేము పట్టణంలో ఉన్నారన్నమాట. ఇందులో ఉన్న వాళ్ళందరూ దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తులు అనే సంగతి మనకి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో షూనేమీరాలని ఒక ఆమె ఉంది. మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆమె కనురాలు. ఆమె ఏం చేసింది? ఎలీషాకి ఇంటి మీద డాబా కట్టింది. ఇంటి మీద డాబా పైన ఒక గది కట్టింది. డాబా పైన ఎందుకు కట్టాలి, కిందే కట్టొచ్చుగా అని అంటే ఈక్వల్ టు ఏసీ రూమ్ అన్నమాట. డాబా పైన ఉంటే మంచి గాలి తోలింది, పైన కడితే బాగుంటదని. అప్పుడు ఎలీషా ఆశ్చర్యపోయాడు. నీవు నా పట్ల ఇంత శ్రద్ధాభక్తులు చూపుతున్నావు, నేనేం అంటే ఒక ప్రవక్తనే సహితము ప్రభావితం చేసింది. ఎవరు? షూనేమీరాలు. అంత భక్తిపరురాలు అనమాట. అదే తెగకి ఆ కోవకు చెందిన ఇప్పుడు ఈ అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి అభిషగు, ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి రాజు వద్దకు తీసుకురాబడింది. రాజు వద్దకు తెచ్చే ముందు ఏం చెప్పుకుంటారు ఈ అమ్మాయికి? చిన్నది అంటే ఎన్ని సంవత్సరాల వయసు? బైబిల్ పరిభాషలో చిన్నది అంటే, బైబిల్ పరిభాషలో చిన్నది అంటే పెళ్ళిడు వచ్చిన పిల్ల అని అర్థం. ఎందుకంటే ఇస్సాకుకి రెబ్కాను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆమె మిక్కిలి చిన్నది, మిక్కిలి చక్కనిది అన్నారు కదా. చక్కనిది చిన్నదని కూడా అన్నారు. ఆ చిన్నది అన్నారు. అంటే చిన్నది ఈజ్ ఈక్వల్ టు బైబిల్ పరిభాషలో పెళ్లి ఈడు వచ్చిన పిల్ల అని అర్థం. ఎందుకంటే 120 సంవత్సరాలు కూర్చోబెట్టి ఒక 20 సంవత్సరాల పిల్లని కూర్చోబెట్టారనుకో, ఆయన ఏమంటాడు? ఆ పిల్లని చూసి అదే అంత పిల్ల, చిన్న పిల్ల అని అంటారు. మనం కొత్తగా పెళ్లి చేసామనుకో, చిన్నపిల్లలే తెలియద్దానికి అని అంటారు. అంటారా? మనమే అంటాం 20 ఏళ్ళ పిల్లని పట్టుకొని ఏమంటాం? చిన్నపిల్ల అంటాం. కాబట్టి బైబిల్ పరిభాషలో చిన్నది అంటే పెళ్ళిడు వచ్చిన వయసు అన్నమాట. ఆ పెళ్ళిడు వచ్చిన వయసు అమ్మాయిని తీసుకొచ్చి ఒక 70 ఏళ్ళ ఆయన రాజుగారి దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అయితే ఆయనకు సేవలు చేయటం, పరిచయం చేయటం, ఏది చేయమంటే అది చేయటం, వెట్ట కలిగించటం కూడా. వెట్ట కలిగించటం అంటే వేడి కలిగించటం. ఉదాహరణకి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33లో ఎలీషా చూడండి ఏం చేశాడు? ఒక చిన్న పిల్లవాడికి వెట్ట కలుగజేశాడు. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద అంటే పొరుగ్గా, పిల్లోడి మీద పొరుగ్గా పడుకున్నాడు. తన నోరు వాని నోరు మీదను, తన కళ్ళు వాని కళ్ళ మీదను, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడవుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి ఏం కలిగిందంట? అట్ట చేయాలన్నమాట. ఇప్పుడేమో పిల్లోడికి ఏం కలిగింది? వెట్టబుట్టి బతికాడు. చచ్చిపోయినాడు, బతికాడు. ఇప్పుడు దావీదు మహారాజు బహువృద్ధుడు అంటున్నారు కదా.
ఇతనికి కూడా చలి పెడుతుంది కదా. ఇప్పుడు ఈ ఎలీషా ఎలాగైతే చేశాడో అలా చేయాలి. అలా చేస్తే ఇంకా కొద్ది రోజులు బతుకుతాడు. ఈ కార్యం ఇతను చేయటమే కాదు, ఏలియా కూడా చేశాడు. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 20వ వచనంలో నా దేవా నన్ను చేర్చుకొనకపోయినా ఈ విధవారి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేతివా అని యెహోవా మొరపెట్టి ఆ చిన్నవారి మీద 3 మార్లు తాను ఆలోచించుకొని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవారి ప్రాణము మరలా రానిమని యెహోవా ప్రార్థింపగా, యెహోవా ఏలీ చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవారి ప్రాణం మరలా రాణించినప్పుడు వారు బతికాను. ఇతను కూడా ఏం చేశాడు? 3 సార్లు బార్లో పడుకున్నాడు, వెట్టకలగ చేశాడు, పిల్లోడు బతికాడు. కాబట్టి ఇదే కార్యక్రమం ఇప్పుడు రాజుగారికి ఎవరు చేయాలి? అభిషేకం చేయాలి. మరి అభిషేకం చేయడానికి ఇప్పుడు రాజుగారికి భార్యలు కరువయ్యారా? ఎంతమంది భార్యలు తెలుసా? రాజుగారికి 8 మంది భార్యలు. 8 మంది భార్యలు. మేకాలు, అబీగయులు, అహినోయిము, మయక, హగ్గీతు, అబీటలు, యగ్లా, అలాగే బత్షెబ, ఇప్పుడున్న ఈ అమ్మాయి కూడా భార్యతో సమానమే. భార్యకే వచ్చింది, భార్యగానే ఉండాలి అని వచ్చింది. కానీ ఆయన ఏమన్నాడు? కూడలేదు అన్నాడు. సో ఈమె కూడా భార్య. ఇది కాక ఉపపత్నులు ఒక 10 మంది ఉన్నారంట. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో దావీదుకి ఉపపత్నులే ఒక 10 మంది ఉన్నారని అక్కడ ఉంది రాసి. చాలు చాలు. మనకు ఉపపత్నులు ఎంతమంది అంటే అక్కడ 10 మంది ఉపపత్నులు ఉన్నారు. ఏది ఈ 7 దాకా, ఇదివరకే 7 దాకా. మరి వీళ్ళందరూ పనికి రాలేదా? అప్పుడు వీళ్ళు ఏమయ్యారు? వీళ్ళు ఎడిపోయారు. ఇప్పుడు దయప్రసాద్ గారు చెప్తున్నారు, వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోయారు. వేడి కలిగించడానికి ఆయన పనికిరారట అని అంటున్నారు. అనే ఉద్దేశంగా అంటమేంటి? అవును కదా, అందుకే కదా తీసుకొచ్చింది, మళ్ళీ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు అభిషేకు ఏం చేయాలి అంటే బెట్ట పుట్టించాలి. ఈమె ఎక్కడామంటే షూనేమీరాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో షూనేము అనే పేరు లేదు, చాలా పేర్లు మార్చేస్తున్నారు. అవునా? మనకు కూడా మార్చారు. మనకు ప్రకాశం జిల్లాని 2 జిల్లాలు చేశారు పేర్లు పెట్టి. కృష్ణా జిల్లాను కూడా 2 జిల్లాలు చేశారు. పేర్లు మారుతున్నారు. అవునా? మన ఈ బ్రదర్ గారు అన్నారు, లాయర్ గారు, ఇదంటే అసలు పెద్ద బెజ్జం అంట. బెజ్జంవాడ అంటే ఇది. విజయవాడకి రావాలంటే బెజ్జలో నుంచి రావాలంట. బెజ్జంవాడల్లా బెజవాడ అయింది, బెజవాడ పోయి విజయవాడ అయింది, విశాఖపట్నం, వైజాగ్. రకరకాల పేర్లు మారుతున్నాయి. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్తే షూనేమ్ అని ఉన్నదంట. అక్కడ ఏమని ఉంటుంది అంటే SOLAM, సొలాం. ఇప్పుడు సొలాంలో ఎవరున్నారు అంటే ఇస్సాకారీల గోత్రీకులు ఉన్నారు అక్కడ. అలాంటి ప్రదేశం నుంచి పాపం ఈ అమ్మాయిని ఏరి తీసుకొచ్చారు. ఏరి తీసుకురావడానికి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్కిలి చక్కనిది అంటే ఏ లోపము లేనిది అని అర్థం. అంటే పరిశుద్ధత కలిగిన స్త్రీ. వెతికారన్నమాట, దేశమంతా వెతికితే ఈ అమ్మాయి దొరికింది, పరిశుద్ధత కలిగిన స్త్రీ. రెండవది, రాజుని ఆదరించాలంట. అంటే ఆదరించడం అంటే ఏంటి? ఇతను ఏదో ధైర్యం పెడుతున్నాడు కదా, ఏదో జరుగుతుంది, ఇతనికి ధైర్యం లేకుండా పోతుందో మరి ఏమో, మరి ఆదరించాలి. ఏం పర్లేదు రండి సార్, మీకేం కాదులేండి, నేను ఉన్నాను కదండి అని మరి ఏదో ఒకటి ఆదరించడం అంటే ఏంటంటే ఇంకేమన్నా ఆదరించడం అంటే ఒక తల్లిలాగా కూడా ఉండాలి, భార్యలాగే కాదు, ఒక తల్లిలాగే ఉండాలి. అందుకే కదా హిందువులు అంటారు కదా, ఎన్ని రకాలు, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఏమో కూడా రాజుని ఆదరించేదురుగా ఉండాలి. అలాగే చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉండాలి.
ఒకవేళ రాజుగా ముసలోళ్ళ దగ్గర చాకరీ చేయటువంటి ఎంత కష్టమో ఆల్రెడీ చేసిన వాళ్ళకి అనుభవం ఉండిద్ది. చాలా కష్టం. కటికి పేసీలు, కటికి దొంగతనాలు అంటగడతారు. ఇంకా నానా రకాలుగా నువ్వు అట చేసావు, నువ్వు ఇట చేసావు అంటారు. ఎంత చేసినా కానీ ఏదో ఒకటి అంటా ఉంటారు. ఎంత ఓపిక కావాలి తెలుసా? చాలా ఓపిక, సహనం కావాలి. మరి అలాంటి అమ్మాయిని ఏరుకొని వచ్చారు ముసలోళ్ళ దగ్గర ఉండాలంటే. అవునా? నాకు తెలిసట్టుందిగా విపరీతంగా. అలాంటి సేవా పరిచర్య చేసే అమ్మాయి అంటే ముందే చెప్పుకుంటారు, అమ్మా 70 సంవత్సరాలు రాజుగారికి, మరి ఆయనకి వెట్ట కలిగించాలి, ఆయన్ని ఆదరించాలి, ఆయనకి సేవా పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలి, మరి వీటన్నిటికీ నీకు ఇష్టమేనా అనే ముందు అసలు ఆ ఊర్లో ఎంక్వైరీ చేసి ఉంటారు. అంతేనండి. ఈరోజు మామూలుగా అబ్బాయికి పెళ్లి సంబంధానికి వెళ్తేనే ముందు ఎంక్వైరీ చేస్తారు. మాకు ఎంక్వైరీ చేయకపోవటం వల్లనే మా జీవితాలు ఇలా తగలపడ్డాయి అని కొంతమంది అంటా ఉంటారు. మా జీవితాలు ఇలా తగలపడ్డాయి, ఏదో పుసుక్కుని వాళ్ళు ఇది సొంతం అన్నారు, మంచిది అన్నారు, ఒకటే కొడుకు అన్నారు, పుసుక్కుని పెళ్లి చేశారు. అయ్యా ఆ కాడికి ఈ కాడికి వచ్చింది ఎవరో ఏం చేస్తామని అంటున్నారు. సో కాబట్టి రాజుగారికి 70 సంవత్సరాల అమ్మాయికి 70 సంవత్సరాలు రాజుగారికి అమ్మాయిని వెతికి అది పలానా ఇంట్లో అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి చాలా మంచిది, పాపం నిన్ను ఎవరు తిట్టినా ఏమందో చాలా మంచిది, ఆ కుటుంబం చాలా మంచిదని దేశమంతా గాలిస్తే అక్కడ దొరికితే అక్కడికి వెళ్తే ఆ అమ్మాయికి అలా చెప్పుంటారు. అమ్మ మరి కొద్దిగా మరి చాలా జాగ్రత్తగా ఓపిక సహనం కావాలి, ఇవన్నీ కావాలమ్మా. మరి నువ్వు ఇంకో సంగతి, రాజుగారికి పెళ్లి చేస్తే రాజుగారికి ఒకసారి భార్యగా వెళ్తే ఇక ఎవరికి పని చేయలేక, ఏమంటే ఎవరు పెళ్లి చేసుకోకూడదు. ఇక ఆమెను పెళ్లి చేసుకుంటే వీలు లేదు. అంటే ఇప్పుడు ఈయన చక్కగా 19 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్ల, ఇప్పుడు ఈ రోజుల్లో 19 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లని మనం మందలిస్తే, ఏమన్నా నీ లైఫ్ ఎలా ఉండాలంటే నేను పెద్ద కలెక్టర్ని అవ్వాలి, లేకపోతే నేను ఇంజనీర్ని అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఫలానా ఇంకోటి అవ్వాలి, నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి, నాకు ఇన్ని ఆశలు ఉన్నాయి, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు, నేను చదువుకోవాలి, ఆ భవిష్యత్తు బాగుండాలి, ఆ చేతుల మీద నేను నిలబడాలా, కాళ్ళ మీద నిలబడాలా, కాళ్ళ మీద నిలబడాలి, చేతుల మీద కాదు, కాళ్ళ మీద నిలబడాలి 100 చెప్తారు. అవునా? పాపం మరి ఈ అమ్మాయికి చెప్పంగానే మరి వీటన్నిటికీ ఒప్పుకుంది. పైకి ఇంకోటి, నువ్వు రాజుగారికి భార్య అన్నంలోనే పుసుక్కు నువ్వు ఎగురికి అంతేనక్కర్లేదు, నువ్వు దాసీగా వెళ్ళాలి. అంటే ఏం చేయాలి? పని చేయాలి. ఒకవేళ 1 or 2 ఒకవేళ మంచంలో ఉన్నామో, 1 and 2 మంచంలోనే నువ్వు రాడి అనుకొని ఎగరేసుకొని వెళ్తే కుదరదు. అక్కడ ఏం చేయాలి? దాసీగా వెళ్ళాలి. నీ యవన కోరికలు, నీ శరీరాశలు మొత్తాన్ని చంపేసుకోవాలి. నీ యవన కోరికలన్నీ చంపేసుకోవాలి అబ్బాయి, కుదరదిక అని ఇవన్నీ చెప్పుకుంటారా లేదా? నీ భవిష్యత్తు గురించి నువ్వేం ఆలోచన అక్కర్లేదు, మరి ఇది పరిస్థితి అని ఆమెకు చెప్పుకుంటారు. ఓపిక సహనం ఇవన్నీ. కాబట్టి ఆ ప్రకారంగా ఆమెని ఎట్టోకట్ట తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు మనకు చదువుకున్న భాగం. అభిషేక్ గారు శూన్యమీరాలని చూచి రాజు వద్దకు తీసుకొని వచ్చారు. అప్పుడు ఏం చేస్తుంది? కోరలేదు. ఇది ఎట్టుంటే, ఇది ఇలా ఉంటే ఏమైందంటే, హగ్గీతు కుమారుడైన అదోనియా అనే అతను ఏం చేశాడంటే 2వ అధ్యాయంలో, ఈ అధ్యాయం తర్వాత అధ్యాయంలో అభిషేకం నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. ముసలాయన చనిపోయాడు. ఈ లోపల 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2:10 చనిపోయింది ఆయన. తర్వాత దావీదు తన పితరులతో కూడా దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడను. దావీదు ఇశ్రాయేలులోని జీవనకాలం 40 సంవత్సరములు, ఎబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 30 సంవత్సరములు, 33 7 మొత్తం 40. అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదు సింహాసనాన్ని ఆసీనుడయ్యాను. అప్పుడు ఆసీనుడయ్యాను. తెలపడబడను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లి బత్షెబా యొద్దకు రాగా, ఆమె సమాధానంగా వచ్చున్నావా అని అడిగాను.
అతడు సమాధానంగా వచ్చిందామని చెప్పి నీతో చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నదని ఆమెతో ఆమె అది చెప్పను ఆమె చెప్పమనగా అతడు రాజ్యం నాదై ఉండేదని నేను ఎలవన్నని ఇజ్రాయేల్ అందరూ తమ దృష్టికి నా మీద ఉంచిదని నేను ఎమ్ముదు. అయితే రాజ్యం నాది కాక నా సహోదరుని దాయను, అది యెహోవా వలన అతని పాపమాయను. ఇప్పుడు నేను నీతో ఒక మనం చేసుకుంటున్నాను కాదనుకుము. ఆమె చెప్పమనగా అతడు రాజు సొలొమోను షూనేమి అయిన అభిషేకమును నాకు పెళ్లికిచ్చినట్లు దయచేసి అతనితో చెప్పబడను. అతను నీతో కాదని చెప్పలేను. బచ్చవ మంచిది దీని గురించి రాజుతో చెప్పేవాను. చాలు నేను చెప్తాను అది వివరించి. ఏమన్నాడు అదోనియా? రాజుగారు చనిపోయిన తర్వాత ఈ అభిషేకుని నాకు పెళ్లి చేసుకోవడానికి ఆ బత్షెబా గారిని అడుగుతున్నాడు, నువ్వు వెళ్ళి రాజుగారికి చెప్పవా? రాజుగారు అంటే ఎవరు అనుకున్నావు? అతను తమ్ముడే, అంటే దావీదు కుమారుడే. ఇతను కూడా అదోనియా కూడా దావీదు కుమారుడు. హగ్గీతుకి ఇద్దరు కుమారులు, అబ్షాలోము ఒకడు. అతను కూడా దావీదును చంపేసి రాజుగా తయారవుదామని నానా తిప్పలు పడ్డాడు, అవ్వలేదు. ఆ తర్వాత అతని తమ్ముడు అదోనియా, అతను అందగాడే. అబ్షాలోము కూడా మిక్కిలి అందగాడని ఉంది, అదోనియా కూడా మిక్కిలి అందగాడని ఉంది. చూసారా? 1వ అధ్యాయము 1వ రాజుల 1వ అధ్యాయము 6వ వచనం. చూచుగా అతడు బహు సౌందర్యం గలవాడు. అబ్షాలోము తర్వాత అంటే ఈ హగ్గీతు అనే ఆమెకి ఇద్దరు కుమారులు కూడా ఎంతవరకు రాజసింహానాన్ని అధిష్ఠిద్దామనే నానా తిప్పలు పడ్డాడు. అబ్షాలోము చనిపోయాడు. ఇప్పుడు ఇతను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని నెమ్మదిగా సొలొమోను చంపేసి మళ్ళీ రాజుగా చూస్తున్నాడు ఇతను అదోనియా. ఈ సంగతి బత్షెబాకు తెలియదు. అడిగింది, సమాధానంగా వస్తున్నామంటే సమాధానంగా వస్తున్నాను అన్నాడు. వచ్చిన తర్వాత కొద్దిగా తమ్ముడు అన్న సొలొమోను, మరి ఇతనికి ఏమవుతాడు? అన్న తమ్ముడు కొద్దిగా ఇప్పించవా, నా అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎందుకు చెప్పారంటే ఇది ఈ అమ్మాయిని తీసుకొచ్చిన కాడి నుంచి అదోనియా అయినేస్తున్నాడు అమ్మాయికి. ఈ అమ్మాయికి ఏం చేస్తున్నాడు? అయినేస్తున్నాడు. ఎందుకంటే రాజుగారు చనిపోయే ముందు చూడటానికి జనం వస్తుంటారు లేదా? వస్తారు లేదా? చాలా మంది వస్తుంటారు. వచ్చి చూస్తా పోతా ఉన్నారు. ఈ అమ్మాయిని చూస్తున్నారు. ఇక అప్పటి నుంచి అదోనియా ఈ అమ్మాయి మీద కన్నేశాడు. ఈ ముసలోడు ఏముందలే, తొందరగా చచ్చిపోతాడు, ఎటాకట ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని. నేను చక్కని వాడను. ఆయన పేరేంటి? అభిషేక్. నువ్వు కూడా చక్కని దానివి, చక్కని చొక్కవే, నేను చక్కని మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అని ఇతని ఉద్దేశం. ఇతను ప్రయాణిస్తా ఉన్నాడు. కానీ ఈ అమ్మాయి సంగతి ఏంటి? ఈ అమ్మాయి వచ్చిన పని ఏదో ఆ పని మీద 100% కాన్సన్ట్రేషన్ చేసి కూర్చుంది. నా పని ఇది కాదు, నేను వచ్చిన పని ఇది. ఆఖరికి ఒకసారి బత్షెబా మాట్లాడటానికి వెళ్ళినప్పుడు కూడా ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే కనిపెట్టుకుంటూ చూస్తుంది. అంటే రాజుగారిని తెగభద్రంగా కాచుకుంటుంది. భార్య వెళ్ళినా సరే, అక్కడే ఉంది బైబిల్లో, భార్య వెళ్ళినా సరే ఈమె మాత్రం కనిపెట్టుకొని చూస్తా ఉంది. ఈమె వెళ్ళబట్టే అతనికి 1 సంవత్సరమో నాకు తెలిసి 3 ఏళ్ళు లోపలనే, ఈ అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి 2 ఏళ్ళు అయిందో, సంవత్సరం అయిందో, 3 ఏళ్ళ లోపల చనిపోయాడు ఆయన దావీదు. కనిపెట్టుకొని ఉందన్నమాట. కనిపెట్టుకొని ఈ లోపు ఇదంతా అతను లైన్ వేయటం, ఎన్ని చేయటం. ఒకవేళ ఈ అమ్మాయి బాగా చూడకుండా ఒకవేళ మన దావీదు మహారాజు చనిపోయాడు అనుకో, అప్పుడు ఖచ్చితంగా ఇజ్రాయేల్ దేశానికి రాజు అదోనియా అయ్యేవాడు. ఎందుకంటే అదోనియా చాలా మందిని ఏర్పరచుకున్నాడు, ఊరేగింపు కార్యక్రమాలు చేశారు, అన్ని అయిన తర్వాత ఇశ్రాయేలు రాజు పలానా అదోనియా అని చెప్పి ప్రకటింపబడింది అంతా. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి బత్షెబాకు చెప్తున్నాడు, ఏమ్మా నీ కొడుకుని రాజుని చేస్తానని చెప్పినట్టున్నాడుగా రాజుగారు ఒకసారి, మరి ఈ లోపులోనే అవతల పని అంతా అయిపోతుంది, అదోనియా రాజు జయము అంటున్నారు. అతనిపై బలులు కూడా అర్పించాడంట. అంటే రాజుగా ఒకడు సింహాసనానికి ఎక్కే ముందు బలులు కూడా అర్పిస్తారంట. అంతేకాదు సొలొమోను కూడా బలు అర్పించాడు కదా, అందరూ అంతేనంట. అతను బలులు కూడా అర్పించేశాడంట. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి బత్షెబాకు చెప్తే బత్షెబా అప్పుడు దావీదు రాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ అమ్మాయి కూడా ఉంది, అభిషేక్ కూడా అక్కడ ఉంది. ఒకవేళ ఈ లోపు అభిషేక్ బాగా చూడకుండా
ఏదో అతను అయినేస్తున్నాడుగా మన పని మనం చూస్తున్నాలే, ఈ ముసలోడిది ఏముంది అని అనుకోలే పాపం. చెప్పిన పనిని చెప్పినట్టు న్యాయంగా 100% చేసుకుంటా అతన్ని కాపాడబట్టి ఆనాటి వరకు అతను బతికున్నాడు. అప్పుడు ఈ బత్షెబ వచ్చి దావీదు మహారాజుని అడుగుద్ది, అయ్యా మరి నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా నా కుమారుని రాజుని చేస్తానని, ఒక పక్క ఆల్రెడీ అయిపోతుంది, ఊరేగింపు జరుగుతుంది, అంతా అయిపోతుంది అనేసరికి ఈలోపు నాతాను ప్రవక్త వచ్చాడు లోపలికి. అప్పుడు దావీదు మహారాజు అన్నాడు, నువ్వు వెళ్ళిపోమ్మా, నీతో నేను తర్వాత మాట్లాడతాను వెళ్ళిపో అని చెప్పి ఆమెను పంపించిన తర్వాత నాతాను ప్రవక్త లోపలికి వచ్చాడు. వచ్చి అతను కూడా ఆ టాపిక్కే ఎత్తాడు, మరి అవతల అది పందరిగిపోతుంది, దేవుని చిత్తం అంతా జరగదు, మరి మీరు ఏదో ఒకటి చెప్పాలి మాకు అని అంటే, అప్పుడు అయితే నా కుమారుని సొలొమోనుని పట్టాభిషేకం చేయమని చెప్పారు. దీనికి కారణం ఏంటంటే అబీషగు కొంతకాలం రాజుని కాపాడబట్టి, లేకపోతే కాపాడకపోతే చక్కగా చూడకపోతే ఈ లోపు ఆయన టపా కట్టేవాడే, అదోనియా రాజు అయ్యేవాడే, దేవుని చిత్తం జరిగేది కాదు. కాబట్టి ఈ అబీషగు చాలా చక్కగా ఆమె యొక్క ఉద్యోగాన్ని నిర్వర్తించి, ఆమె భార్యగా కూడా నిర్వర్తించి అన్ని పనులు చేసి దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్చింది. ఇప్పుడు రాజుగారు దేవుడు అనుకోండి, అబీషగు మనకి దేవుడు అప్పచెప్పిన పనిని మనము కూడా దేవుని చిత్తానుసారంగా మనం అభిషేక్ ఎలాగైతే నమ్మకంగా చేసిందో మొత్తాన్ని వదిలేసుకుంది. చక్కటి చిన్నది 20 సంవత్సరాల వయసు పిల్ల శరీర కోరికలు ఆశలన్నీ వదులుకొని వచ్చింది ఒక రాజుగారికి సేవ చేయటానికి. ఇప్పుడు ఈ రోజున దేవుడు మనల్ని అంత త్యాగం చేయమని చెప్పట్లా, శుభ్రంగా మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అండి. ఒకవేళ ఒక అమ్మాయితో మీకు ఇబ్బంది అయితే విడాకులు కూడా తీసుకోండి, కోర్టు ద్వారా ఇంకొక పెళ్లి చేసుకోండి, ఏదైనా మీ పనులు మీరు అన్నీ చేసుకుంటా ఉండండి. అన్నీ చేసుకుంటూ ఉండి కూడా నాకు నమ్మకంగా ఉండండి. ఈ అభిషేకం చేసినంత త్యాగం కూడా మీరు చేయక్కర్లా అని ఇప్పుడు దేవుడు మనకు చెప్తున్నాడు. మరి అయినా కానీ మనకి సరిగ్గా దేవునికి సేవ చేయటం, దేవుని సేవలో మనం ముందుకెళ్ళటం, భక్తిలో ముందుకెళ్ళటం మనకి చేత కావట్లే. ఇంత ఛాయిస్ ఇచ్చినా కానీ అభిషేకం అంత త్యాగం అవసరం లేదుగా, అంత త్యాగం మనకు అవసరం లేదు. ఆమె ఒక భూమి మీద రాజుగారినే దేవుని చిత్తాన్ని చేయటానికే మొత్తం త్యాగం చేసి వచ్చింది. మనం పరలోకపు ఏమైనా ఆశించి వచ్చిందా? ఏమీ ఆశించాల. ఏం ఆశించడానికి కూడా ఏముంది ఆయన దగ్గర? ఏమీ లేదు, ఏమీ ఆశించాల. కానీ మనకైతే ఒక ఆశ ఉంది, నిరీక్షణ ఉంది, మనకు పరలోకం ఉంది, పరలోకంలో అత్యున్నతమైన స్థానం ఉంది. మనకు అన్ని ఆశలు దేవుడు చూపెట్టాడు, ఆల్రెడీ అన్ని ఆశలు దేవుడు చూపెట్టాడు. ఈ అమ్మాయికి ఏ ఆశ లేదు, నిరీక్షణ లేదు. మనకైతే నిరీక్షణ ఉంది, మనకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా మనం అభిషేకులాగా మనం చేయలేకపోతున్నాం. అంత త్యాగం కూడా అక్కర్లేదని చెప్తున్నా నేను. కాబట్టి దావీదుని ఇప్పుడు ఈ పాట అంతటికీ మనం నేర్చుకోవాల్సిన అంశం. మొన్న శాపాదేశ ప్రాణి గురించి చెప్పుకున్నాం. ఆమె ఈ లోకంలో ఉన్న ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికే 6 నెలలు ప్రయాణం చేసి వచ్చి నాన్న తిప్పలు పడి అన్నీ చూసి నేర్చుకొని, అబ్బో నీ దేవుడు గొప్పవాడు, నీ దగ్గర ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పుకుంటూ పోయి యేసు ప్రభు వారు ఏమన్నారు మత్తయి సువార్తలో? రేపు తీర్పు దినానా ఆమె మనల్ని అడుగుద్దండి, శాపాదేశపు రాణి మనల్ని నిలదీసిద్దంట. మరి నువ్వేం చేసావయ్యా? నువ్వేది జ్ఞానం, ఏది నీకేది జ్ఞానం? నీకు 66 పుస్తకాలు ఉన్నాయి, నాకేమీ లేవు. నీ పరలోక జ్ఞానం దేవుడు ఉన్నాడు, నేను అది కూడా చూడాల, సొలొమోనే చూసా అనేది. అలాగే ఇప్పుడు అభిషేక్ కూడా అంటానే తయారైంది. ఇప్పుడు ఏమి కూడా అంటానే తయారైంది. ఒక అభిషక్తుడైన రాజుగారికి నేను సేవలు చేసుకోవడానికి వచ్చి ఆయన సన్నిధిలో నేను కాచుకొని ఆయన బతికిచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చి సొలొమోనుని రాజుగా చేయటానికి నేను కూడా ఒక కారకం అయ్యాను కదా. మరి నీవు దేవుని చిత్త ప్రకారం ఏం చేశావు అని చెప్పి ప్రశ్న అడిగింది అనుకోండి, అప్పుడు మనం ఏం చెప్పాలి? కాబట్టి మనము కూడా దేవుని భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా
మనం జీవించటం మనకు రావాలి. ఆల్రెడీ దావీదుని అన్నాడుగా దేవుడు, ఇతను నా చిత్తానుసారమైన మనుషుడు, ఇతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు, ఇతను నా హృదయానుసారుడు అన్నాడు. కాబట్టి మనము కూడా అభిషేకం ఉన్నంత త్యాగం మనం చేయక్కర్లేదు. మనం అన్ని పనులు, అన్ని ఉద్యోగాలు అన్ని చేసుకుంటూ కూడా అప్పుడప్పుడు మనకు నియమించిన సమయాల్లో మనం వచ్చి ప్రార్థనలోకి వచ్చి ఏకీభవించి భయభక్తులు కలిగి వాక్యం చదివి కాస్త కూస్త పరిశుద్ధులుగా ఉంటూ మన చలామణి అయితే చాలు. ఈ రోజున మనకంత పచ్చం లేదు. సో కాబట్టి దీన్ని బట్టి మనం వీళ్ళందరినీ చూసి మనం నేర్చుకోవాలి. అదే కదా ఉంది, యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయపడ్డాయి అంటే ఇవన్నీ మనకు ఎందుకు రాయపడ్డాయి అంటే ఈ యుగానికి అంతంలో ఉన్నాం మనం. ఈ యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ రాయబడ్డాయి. కాబట్టి మనకి ఇంకా నయ్యం ఈ 66 పుస్తకాలు ప్రమాణంగా మనకు ఉన్నాయి. వీటిని బట్టి మనం చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. పాపం ఇంత ముందు భక్తులేం ప్రిపేర్ అవ్వాల. ప్రిపేర్ అవడానికి వాళ్ళకి ఏమి లేదు. అబ్రహాంకి ఏముంది, ఇస్సాక్కి ఏముంది, యాకోబుకి ఏముంది, యోసేపుకి ఏముంది, ఎవరికి ఏమి లేవు. అయినా సరే వాళ్ళు చక్కగా దేవుడు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా చేస్తూ భక్తిని కొనసాగించారు. మనకి ఆదివారం రాకపోతే ఏంటయ్యా రాలేదు అని అనేవాడు మనకున్నాడు. ఆ రోజున అబ్రహాంకి ఉన్నారా, యాకోబుకి ఉన్నారా, ఇస్సాక్కి ఉన్నారా, సమూయేలుకి ఉన్నారా, ఎవరుకున్నారు? ఏంటయ్యా ఆదివారం రాలేదు అంటే, ఏంటయ్యా నాకేం పని లేదనుకున్నా, ఊరెళ్ళా నాకేం పని లేదనుకున్నా. మీకు పని లేదు, నాకు అంత పనులు ఉన్నాయి అనేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఈనాడు మన కనీసం అలాగ అడిగోళ్ళన్నా ఉన్నారు. అలా అడగటం మనకు మంచిది. ఏంటి రావట్లేదు, ఏంటి ఇలా చేస్తున్నావు, ఏంటి ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా చేసావు అనేవాళ్ళు మనకు ఉన్నారు. మనం చక్కగా సరైన దారిలో వెళ్ళటానికి. ఆనాడు వాళ్ళు కూడా లేరు. సో కాబట్టి అభిషగు ఎవరు? ఇస్సాకారు గోత్రికురాలు, కునేమి పట్టణంలో ఉన్నవాళ్ళు. కునేమీరాలు ఏం చేసింది? ఇందాక సైలెంట్ లో పెట్టమన్నా అది. సో కాబట్టి మనం ఈనాటి పాఠము, మన సందేశము మనకి, మన జీవితాలకి, మన విశ్వాస జీవితానికి ఉపయోగపడేలాగిన ఈరోజు గృహ కూడిక ఈ విధంగా. మీ పేరు గుర్తురాట్లేదు నా, హరికిరణ్ గారు ఈ గృహంలో మనం ఈ విధంగా సంతోషంగా ఈ విధంగా బైబిల్ స్టడీ చేసుకోవడానికి, మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం.